హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవైతే బేగం బజార్లో పూసలు తెచ్చినానని మీకు ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాను కదండి. ఆ పూసలు అయితే గుచ్చుతున్నాను. ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. ఇది ఒక 4 days బ్యాక్ అనుకుంటా. 4 days బ్యాక్ అయితే గుచ్చానమాట. గ్రీన్ కలర్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మెరూన్ కలర్వి ఇంకా తర్వాత గుచ్చుతాను. నిదానంగా టైం ఉన్నప్పుడు మనకి తీరుకున్నప్పుడు చేసుకోవాలి కదంటే ఇలాంటివన్నీ హడావిడిగా చేస్తే ఈ పనులు అయితే కానే కావు. ఈ సన్న పనులు కూడా చాలా నిమ్మలంగా నిదానంగా చేసుకుంటూ ఉండాలి. ఒక తెల్లటి క్లాత్ పరుచుకున్నాను. ఈ పూసలు మళ్ళీ అక్కడిక్కడ పడిపోతే కనపడవని ఇంకా కూర్చుకుంటూ ఉన్నాను. కూర్చిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అని చూపిస్తున్నాను. యాక్చువల్గా నేను ఒక్కొక్క వరుస 5 వరుసలు తెచ్చాను కదండి. నాకు 4 వరుసలు పట్టినాయి. ఇంకొక వరుస అయితే మిగిలింది. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే కుచ్చుకున్నాక ఇలా ఉందనమాట. 4 వరుసలకి ఇలా 2 వరుసల ఇట్లా 2 వరుసల దండ అయితే అయిందనమాట. ఒక ఐడియా అయితే వచ్చింది నాకు. ఇలా ఉంది. వేసుకున్న తర్వాత ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాను. ఫంక్షన్స్, పెళ్ళిళ్ళు, ఈ సమ్మర్ మొత్తం మన అందరికి ఇదే ఉంటుంది. ఇంకా పూల చెట్లు చూపిస్తున్నాను చూడండి. గులాబీ పువ్వు ఎంత బాగా పూసిందో చూడండి. మార్నింగ్ నెక్స్ట్ డే అనమాట ఇది. అంటే నెక్స్ట్ డే అంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత డే అనమాట. నెక్స్ట్ డే మార్నింగే సూర్యుడు ఎంత బాగా కనిపిస్తున్నాడంటే బయట 6:30 అయిందండి. 6:30కి ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి. ఇంకా తర్వాత అయితే ఊహించనక్కర్లేదు. అందరం ఫేస్ చేస్తూనే ఉన్నాము. విపరీతమైన ఎండ అయితే వచ్చేస్తుంది. ఎక్కువసేపు బయటకు వచ్చి అటు ఇటు తిరిగి వాకింగ్ చేస్తూ ఉన్నాను. నేచర్ని చూస్తూ ఉన్నాను. మా పిల్లలు, మా ఆయన అయితే ఇంకా లేలేరు. వాళ్ళు కొంచెం లేట్గానే లేస్తారు. ఇక చిన్న చిన్న పనులన్నీ స్టార్ట్ చేయాలి. కిందికి వెళ్ళి వాకిలు ఊకేసి ముగ్గేసి రావాలన్నమాట. మొక్కలకు నీళ్ళు పట్టాలి. చిన్న చిన్న ఎక్సర్సైజులు అయితే చేసుకుంటూ ఉన్నాను. నాకు నెక్ పెయిన్ ఉంటుంది కదండి. అందుకని డైలీ ఎక్సర్సైజులు అయితే చేస్తూనే ఉంటాను. ఇవి చేయడం వల్లనే కొంచెం రిలీఫ్ ఉంటుంది నాకు. ఇంకా ముగ్గు అతను వచ్చాడు. ముగ్గు తీసుకున్నాను. ముగ్గు అయిపోయి చాలా రోజులు అయిపోయిందనమాట. జాజి అయితే తీసుకొచ్చాను బేగం బజార్ నుంచి. అది తెచ్చిన జాజి నలికిందే లేదండి ఇప్పటి వరకు. ఎందుకంటే ముగ్గు లేదు. ముగ్గు అతను ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో తెలియట్లేదు. నేను పైన ఉండడం వల్ల నేను కిందికి వెళ్ళిపోయలేము, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈరోజు అయితే క్యాచ్ చేశాను మొత్తానికి. ముగ్గు అతన్ని పట్టుకున్నాను. ఇంకా ఆపాను, కింద ఉన్నాను కాబట్టి టైంకి వచ్చాడు. ఇంకా తీసుకున్నాను. ఒకేసారి 50 రూపీస్ తీసుకొని డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు అవసరం ఉన్నప్పుడు కొంచెం వేసుకొని ముగ్గు అది వేసుకుంటాను అనమాట. ఇలా అయితే చిన్న బౌల్లో వేసుకొని ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాను. కిందికి వచ్చేసాను. ఇంకా మొక్కలు అయితే చూపిస్తున్నాను చూడండి. కింద ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. మా అత్తయ్య గారు కొన్ని వేశారు, ఇందులో కొన్ని నేను వేశాను. ఈ మల్లె చెట్లు ఇవన్నీ కూడా మా అత్తయ్య గారు వేశారు. పూలు పూసాయి చూడండి. ఈ పూలేనండి తెంపి నేను మొన్న రత్నం రోజు వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి పాదాల దగ్గర సమర్పించుకున్నాను అనమాట. నెక్స్ట్ మన మైదాకు చెట్టు. ఇది ఎంత పొడుగైపోయిందో చూడండి. ఈ చెట్టు నేనే పెట్టాను. ఇంత చాలా పొడుగైపోయింది. కట్ చేయించాలి కొంచెం. ఇంకా ముగ్గు అది వేసుకొని ఇంకా మళ్ళీ పైకి అయితే వచ్చేసాను. ఇంకా మళ్ళీ వంట చేయాలి కదండి. ఇంకా వంట చేసేసి మా హస్బెండ్కి ఈరోజు పని ఉంది. ఆయన మార్నింగ్ వెళ్తాను, నాకు వంట ప్రిపేర్ చేసేసి అన్నారు. ఇంకా టమాటా చట్నీ చేసి రైస్ ప్రిపేర్ చేసేసాను, టీ పెట్టేశాను. ఇంకా ఆయనకు అన్నీ చూసేస్తే ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మన పనులు అనేవి మనం స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇంకా అంతే. ఇంకా నేను పనులన్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా పిల్లలు కూడా వాళ్ళు టీవీ చూసుకోవడం, వాళ్ళు తినడం, ఇంకా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇంకా నా బిజీలో అయితే నేనున్నాను, సెలవులు కాబట్టి. ఇంకా జనరల్గా స్కూల్ డేస్ అయితే మాత్రం వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే నేను ఒకదాన్నే ఉంటాను కాబట్టి ఇంకా అప్పుడు రొటీన్ వేరేలా ఉంటుంది, ఇప్పుడు రొటీన్ వేరేలా ఉంటుంది. మదర్స్కి అందరికీ పూజ సామాన్ అంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఈ మధ్యన 2 వారాల నుంచి మా ఆయనే దీపం ముట్టిస్తున్నారండి. నాకు అసలు కుదరడం లేదు ముట్టియడానికి. ఇప్పుడు ముట్టిస్తున్నాను అనమాట. తులసమ్మ దగ్గర నిర్మాల్యం అంతా కూడా తీసేసి ఇంకా వాటర్ పోసుకొని దీపారాధన చేద్దామని అంతా సిద్ధం చేసుకుంటున్నాను. గులాబీ పువ్వును చూసుకొని ఒకటే మురిసిపోతున్నాను అనమాట. ముద్దుగా ఉందని. ఎంతైనా అంతే కదండి. చిన్న విషయాల వల్లనే మనం ఆడవాళ్ళం సంతోషపడుతూ ఉంటాము. పెద్ద అద్భుతాలు ఇట్లా జరగాలని ఉండదు కదా. చిన్న అయినా తృప్తి పడుతుంది. అల్ప సంతోషం అండి మనం. ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను. ఇంకా పూజ సామాన్ అంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా పప్పి వాళ్ళు, మా మేనకోడలు వాళ్ళు వాళ్ళ తోటలో పండిన మామిడి పండ్లను మాకు పంపించారనమాట. ఇంకా ఆ మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించుకొని పూజ చేసుకున్నాను. మనసుకి చాలా నిండుగా అనిపించిందండి. చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్కటి ఎంత సైజు ఉన్నాయంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంత సైజు ఉన్నాయి అనమాట. టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. మా పప్పి వాళ్ళు పంపించారు. ఇంక ఇవే మామిడి పండ్లు. ఫస్ట్ టైం ఈ సంవత్సరం సమ్మర్లో మా ఇంట్లోకి వచ్చిన తొలి మామిడి పండ్లు అనమాట. కొనుక్కొని కూడా రాలేదండి ఈ ఇయర్. పిల్లలు అడుగుతున్నా కానీ తీసుకురాలేదు. అప్పుడే వద్దు, కొద్ది రోజులు ఆగండి అని అంటూ ఉన్నామన్నమాట. ఇంకా వాళ్ళు పంపించారు కదండి. ఇంకా మంచిగా అందరికీ మంచి జరుగుతుంది. పంపించిన వాళ్ళకి, తీసుకున్న వాళ్ళకి అందరికీ బాగుండాలి అని, శుభంగా ఉండాలని ఆ దేవునికి అయితే సమర్పించుకొని పూజ చేసుకున్నాను. మనసులో అందరూ బాగుండాలని కోరుకున్నాను అనమాట. ఇలా అయితే సంతోషంగా పూజ చేసుకున్నానండి. చాలా బాగా అనిపించింది. మన సబ్స్క్రైబర్స్ మీరందరూ కూడా బాగుండాలి.
ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా ఉండాలి, అందరూ చక్కగా పూజ చేసుకునే అవకాశాన్ని ఆ భగవంతుడు అందరికీ కల్పియాలి ఉన్న దాంతోనే అని మనసులో అయితే అనుకున్నానమాట. ఇలా అయితే పూజ చేసుకొని ఆనందంగా ఫ్రైడే రోజున నా డే అయితే గడిచింది మధ్యాహ్నం వరకు. ఇంకా మధ్యాహ్నం నుంచి ఇంట్లో ఇంకా అవి ఇవి పనులు ఉంటూనే ఉంటాయి కదండి. 2 రోజుల నుంచి అయితే చాలా ఉక్కబోసేస్తుంది అనమాట, గాలి అనేదే లేదు. మరి వర్షం పడుతుందో ఏందో ఏమో అనుకుంటున్నాను, చూడాలి. విపరీతమైన ఉక్క అనమాట, తడిసి ముద్దయిపోతున్నాం ఈ చెమట దెబ్బకి. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే చాలా లేట్ అవుతుంటాయి, అంటే మరీ అని కాదు, ఇప్పుడు వీక్లీ ట్వైజ్ అలా పెడుతున్నాను కదా, మరి వీక్లీ ఒక వీడియో అలా వస్తుందేమో అనుకుంటున్నాను, చూడాలి. కొంచెం వేరే పని అనేది మొదలు పెడుతున్నాం అనమాట, అది ఏంటి అనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను మీతోటి. ఒక విషయంలో అయితే కొంచెం బాధ అనిపిస్తుందండి, నా వీడియోస్ మన సబ్స్క్రైబర్స్ కంటే కూడా, అంటే మన సబ్స్క్రైబర్స్లో ఒక 50% చూస్తే, 50% పీపుల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు 50% చూస్తున్నారండి. వాళ్ళకందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ నా తరపున, ఎలాగూ చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.